హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. టాలీవుడ్ సినీ ప్రేమికుల మధ్య ప్రతిపక్ష నేత జగన్తో భేటీ కావడం అన్ని వర్గాల వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే కొందరు వైసీపీలో చేరి మంచి పదవులు కూడా పొందారు. స్టార్ కమెడియన్ పృథ్వీ జగన్తో కలిసి పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా కొట్టేశారు. తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సైతం లోటస్ పాండ్లో జగన్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. దాదాపు అరగంటకు పైగా జగన్తో నాగార్జున సమావేశం కావడం ఏపీ సీఎం చంద్రబాబును సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అమరావతిలో జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ నాగ్ జగన్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సినీ హీరోలు నేరస్తులను కలుస్తున్నారంటూ పరోక్షమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని రోజులుగా ట్రెండ్ మారినట్టు కనిపిస్తుందని, హీరోలు వెళ్లి నేరస్తులతో భేటీ అవుతున్నారని వేశారు చంద్రబాబు. జగన్తో నాగార్జున సమావేశం కావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారట. అసలు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న హీరోలు, బిజినెస్ మ్యాన్లు ఆర్థిక నేరస్తులకు ఎందుకు సరెండర్ అవుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారట. కలవడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళొచ్చిన జగన్తో నాగార్జున లాంటి హీరో సమావేశం కావడం ఏ విధంగా చూసినా సరైన చర్య కాదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కేసీఆర్ పైన మండిపడ్డారు చంద్రబాబు. హైదరాబాద్లో ఆస్తులు, పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నవాళ్లను బెదిరించి వైసీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో చేరితేనే హైదరాబాద్లో ఉన్న ఆస్తులు క్షేమంగా ఉంటాయని, నయానో భయానో లొంగ తీసుకుని వైసీపీలో చేరేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం కుదరదని, జగన్ అయితే తన సామంతరాజులా పడుంటాడని భావించే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా రేపుతున్నాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.